తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ స్వర్ణ లేఅవుట్లో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రధానంగా ఒక సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఉన్నటువంటి ఒక స్క్రాప్ గోడౌన్ ప్రాంతంలో ఈ యొక్క దారుణ హత్య జరగడంతో సంఘటనా ప్రాంతానికి తిరుచెన్నూరు పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో స్వర్ణ లేఅవుట్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో సీజ్ అయినటువంటి వెహికల్స్ని ఇక్కడ ఉంచుతారు. ఈ యొక్క గోడౌన్కు సంబంధించి కడప జిల్లాకు సంబంధించినటువంటి బాలిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి వాహనాలకు సంబంధించి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతని భార్య ప్రసన్న గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో హత్య చేశారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో సంఘటన ప్రాంతంలో 4 వైపులా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం బాలిరెడ్డి ఈ యొక్క వ్యక్తిగత పనుల నిమిత్తం కడపకు వెళ్లిన సమయంలో అతని భార్య ప్రసన్న దారుణ హత్యకు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యకు దారితీసినటువంటి కారణాలు ఏవేవి ఉంటాయనే కోణంలో పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి ప్రాథమికంగా కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క సంఘటన ప్రాంతంలో క్లూస్ టీమ్ రావడం ద్వారా ప్రాథమికంగా కొన్ని వివరాలు అయితే సేకరించగలిగారు. ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరై ఉంటారనే కోణంలో ప్రత్యేకించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రాథమికంగా కొన్ని వివరాలు అయితే సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క స్వర్ణ లేఅవుట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏదైతే ఈ యొక్క స్క్రాప్ గోడౌన్ సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఉంచడానికి ఈ యొక్క ప్రాంతంలో అతను వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు బాలిరెడ్డి. అతని భార్య కూడా ప్రసన్న ఈ యొక్క గోడౌన్లోనే కూతురుతో కలిసి ఈ యొక్క ప్రాంతంలో అతను ఉంటూ ఉన్నాడు. బ్లైండ్గా ఉన్నటువంటి అతని కూతురుకు సంబంధించి ఓవైపు అతను గుర్రమ్మ ఆమెకు సంబంధించి సపర్యలు చేస్తూనే ఆమెతో తల్లిదండ్రులతో పాటు ఆమె ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కొన్ని పనిచేస్తున్నాయి, మరికొన్ని పనిచేయకపోవడం యొక్క సంఘటన ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో బంధువులు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా హత్య జరిగే సమయంలో బాలిరెడ్డి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్లో బట్టి కొన్ని వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఘటనకు సంబంధించినటువంటి కొన్ని క్లూస్ అయితే ఇప్పటికే పోలీసులు సేకరించున్నారు. దీనికి సంబంధించి లోతైన విచారణ అయితే తిరుచెన్నూరు సిఐ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు అందిన నేపథ్యంలో ప్రాథమికంగా విచారణ చేపడుతూ ఉన్నారు. కెమెరామెన్ నెల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ.